హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందిని ఆఫీషియల్. ఇంకో మినీ వ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసిన. లాస్ట్ వీడియోలో అయితే వరంగల్ వెళ్ళినామని పోస్ట్ చేసిన కదా, ఆ తర్వాత కంటిన్యూషన్ వీడియో ఇదైతే నెక్స్ట్ డే వీడియో. మేమైతే ఖమ్మం వెళ్తున్నాం. ఖమ్మం ఎందుకు వెళ్తున్నామా ఏంటా అని చూస్తున్నారా? వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఇది అయితే సండే రోజు వీడియో అనమాట. సండే రోజు చాలానే స్పెషల్స్ ఉన్నాయి. అందులో మెయిన్గా మదర్స్ డే పక్కన పెడితే నా బర్త్డేతో పాటు మా మమ్మీ డాడీ మ్యారేజ్ డే. సో అన్నీ ఇట్లా కలిసి వచ్చినాయి కాబట్టి ప్రతిసారి నా బర్త్డే మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే ఒకేసారి వస్తుంది. అది నేనైతే బ్లెస్డ్గా ఫీల్ అవుతా. ఐదర్ మమ్మీ వాళ్ళన్నా నా దగ్గర ఉండాలి, నేనన్నా మమ్మీ వాళ్ళ దగ్గర ఉండాలి. సో అదొక రీజన్ అనమాట మేము ఖమ్మం వెళ్ళడానికి. సో ఎర్లీ మార్నింగ్ లేచి అంత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని మేమైతే ఖమ్మంలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంతకీ నా బర్త్డే కదా, విష్ చేయరు నాకు? కామెంట్లో విష్ అయితే చేయండి. వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. అవును, అడగడం మర్చిపోయినా, మా గీతది నాది మరితుది అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అవి ఎందుకు స్పెషల్ అంటే అవి నేనే స్టిచ్ చేశాను అనమాట. మొత్తానికైతే గ్యాస్ కొట్టించుకొని టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. టెంపుల్ లోపలికి అయితే మా డాడీ, మమ్మీ, రితు, నేను, మా బావ అయితే పోయినాము. మా గీత మా అత్తమ్మ అయితే చర్చ్కి వెళ్తారు కాబట్టి వాళ్ళైతే కార్లోనే వెయిట్ చేస్తున్నారు. సో తొందరగా మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని పీస్ఫుల్గా కొంచెంసేపు కూర్చొని ప్రసాదం కూడా తినేసి బయటకు అయితే వచ్చేసినాం అనమాట. ఈ టెంపుల్ ఖమ్మంలో ఉన్న వారికి ఎవరికైనా తెలిసి ఉంటే లొకేషన్ టెంపుల్ నాకైతే కమెంట్లో చెప్పండి. ఈ టెంపుల్ అయితే నరసింహస్వామి గుట్ట. టెంపుల్ పై నుంచి మొత్తం దాదాపు ఖమ్మం సిటీ అంతా కనిపిస్తుంది. నేనైతే ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్కి. నేనైతే రావడం 4th టైం అనుకుంటా. విత్ ఫ్యామిలీ 2 times 3 times అనుకుంటా. మా ఫ్రెండ్ తేజతో అయితే ఫస్ట్ టైం వెళ్ళిన. తనే నాకు ఈ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిందని అయితే మా ఫ్యామిలీ అందరికైతే అది టెంపుల్కి తీసుకెళ్ళిపోయినా. ఇక్కడ మా రితుకి చూడండి ఎంతమంది కొబ్బరి నీళ్ళు తాపిస్తున్నారో. మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అయితే మా రితు అయితే నా హ్యాండ్ ఓవర్లో అస్సలు ఉండదన్నమాట. నా దగ్గర ఉన్నా కానీ నా దగ్గర నుంచి మా డాడీ ఎక్కడున్నాడా అని చెప్పి నా దగ్గర దిగి దొలాడుకుంటా మా డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. మొత్తానికైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసినాం అనమాట. గుట్ట దిగుతుంటే అయితే ఆంజనేయ స్వామి ఉంటారు. ఆ దేవుడిని కూడా మొక్కేసి అయితే రిటర్న్ వెళ్ళిపోయినాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్.